మీ అందరికీ వ్యవసాయం అంటే లోకువైపోయింది కదూ. నువ్వు చెప్పావే బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ అని. వాళ్ళకి నీకు కలిపే ఇక్కడొక రైతు తన పిల్లల్ని కూడా పస్తులు పెట్టి వ్యవసాయం చేస్తున్నాడు. కాలికి మట్టంటకుండా పైన ఎండ పడకుండా ఎంత డబ్బైనా ఇచ్చి తినే తిండిని తాగే నీటిని కొనుక్కోవచ్చనుకునే మీలాంటి వాళ్ళకి వ్యవసాయం చేసే వాళ్ళ విలువేం తెలుస్తుంది? ఏందయ్యా ఊరు మొత్తం గుమ్మిగూడింది? మీ సమస్య జయేంద్ర కాదు, మీ సమస్య వేరే ఉంది. ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు తెలియకుండా మీ గ్రామాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద వ్యాపారం జరుగుతోంది. వాళ్ళకు కావాల్సింది మీ పొలం కాదు, అందులో ఉన్న ఖనిజం ఇనుము. అదిగో ఆ కనిపించే కొండల్లోనూ మీ పొలాల్లోనూ కావలసినంత ఇనుము దాగి ఉంది. మీ పొలాలు అడిగితే ఎలాగూ ఇవ్వరు, లాక్కుంటే పోరాటం చేస్తారు. ఈ విషయం వాళ్ళకి తెలుసు. అందుకే రౌడీయిజం అన్న పేరుతో మీ అందర్నీ వ్యవసాయం చేయకుండా అడ్డుకొని మీ పొలాలు వ్యవసాయానికి పనికిరాని బీడు భూములని డాక్యుమెంట్ రెడీ చేశారు.